ఒకవైపు రోజు రోజుకి వరదలా పెరిగిపోతున్న అన్నగారి పాపులారిటీతో చస్తున్నాం. మరోవైపు అదే అన్నగారు నందవరం ప్రాజెక్టు వల్ల ప్రజలకు బ్యాడ్ జరుగుతుంటే అడ్డం పడుతున్నాడు. ఈ టెన్షన్తో మేం చస్తూ అన్నని ఎలా లేపేయాలా అని పెద్ద సార్తో ప్లాన్ చేస్తుంటే ఈ విషయం మీ ముగ్గురులోనే ఒకరు లీక్ చేశారన్నది కేఆర్ వాదం. ఇలాంటి విషయాల్లో ఆయన ఎప్పుడూ రాంగ్ స్టెప్ వేయడు అన్నది నా వేదం. న్యూస్ లీక్ చేసిన వాడి కంటే ఆ న్యూస్ అందుకున్నవాడే డేంజర్ కనుక డ్యామేజీ కావడానికి ముందే కేఆర్ గారు వాడిని లీక్ చేసిందెవడో తెలియకపోతే మళ్ళీ లీక్ అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి ఆ లీక్ని లాక్ చేయాలనేది నా బిరడా వేదం. పెద్ద సార్ కేఆర్కి చెప్పింది ఏంటంటే విషయం మీ ముగ్గురికి తెలుసు కాబట్టి మీ ముగ్గురు కలిసి లీక్ చేసి ఉండొచ్చు, లేదా ఇద్దరు లేదా ఒకరు. మీలో ఉన్న అమాయకులకు నా సారీ. చూడు కేఆర్, వరదలాంటి అన్నగారి పాపులారిటీ మన పాలిట బురదలా మారిందంటే నందవరం ప్రాజెక్టు మీద మనం పెట్టుకున్న ఆశలన్నీ దురదలే. వెంటనే ఏదో ఒకటి చేయాలి సోదరా. నిజంగా ఏదో ఒకటి చేయాలని నువ్వు చెప్పకపోతే మాకు తెలీదు. జోకులాపు సోదరా. ఇప్పుడున్న పరిస్థితుల్లో జోకును కూడా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ సార్ కరెక్ట్ టైం కోసం వెయిట్ చేయమన్నారు. చెప్పాలడికి వినకపోతే లేపేస్తామని చెప్పండి. ఆ తర్వాత మేమిద్దరం హైదరాబాద్లో కలిసినప్పుడు ఆ మీటింగ్లో 3 కోట్లు కొప్పుకున్నానండి. దాటిన 10 రోజుల్లో ఈయన మనసులో నా చిన్న కొడుకుని కన్నులు కొడదారు చంపేశారు. నీ ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు ఆడుతూ తల తెగిపోద్ది. అన్న ముందేంది గొడవ? వీడికి అసలు ముందు కూర్చునే అర్హత ఉందా? ఏదో అన్నగారు పిలిచారు కాబట్టి ఆయన మీద గౌరవంతో ఇక్కడికి వచ్చాను. లేకపోతే ఇలాంటోడు ఉన్న చోటకి నా కుక్కను కూడా పంపను. అమ్మా, రెడ్డి గారికి కాఫీ పంపించు. షుగర్ ఎంత కావాలి మీకు? ఓ చెంచా. గురవారెడ్డి గారు, రెస్పెక్ట్. నేను కొండ ఎంత వెధవని కాదు. అరిస్తే బెదిరిపోవడానికి, కరుస్తానంటే పరిగెత్తడానికి. అయిందేదో అయిపోయింది. మీ ఇద్దరిది విన్నాను. నా పాయింట్ ఆఫ్ వ్యూలో అర్థం చేసుకున్నాను. నా మీద రెస్పెక్ట్ ఉందని మీరే అన్నారు కాబట్టి అదే మాట మీద నిలబడి 3 కోట్లకు సంతకం పెట్టండి. నా మాటకు రెస్పెక్ట్ ఇవ్వకపోతే నేను హర్ట్ అవుతాను. నన్ను హర్ట్ చేసిన వాడు నాకు జీవితాంతం శత్రువు అవుతాడు. ఒక్క నిమిషం, కాఫీ తాగి వెళ్ళండి. అవసరం లేదు. నాకు అవసరం. నువ్వు కాఫీ తాగుతుండగా నీతో ఇంకొన్ని వేరే విషయాలు మాట్లాడాల్సిన అవసరం నాకుంది. వద్దా? నాకివ్వమ్మా. నేను ఇక్కడ ఒకవేళ కొండైను సపోర్ట్ చేస్తే నువ్వు వేరే ప్లాన్లో ఇక్కడి నుంచి బయలుదేరిన కొండైను చంపేయడానికి నల్ల రోడ్డు దగ్గర నీ యాక్షన్ టీం రెడీ చేసావని నాకు ముందు ఇన్ఫర్మేషన్ వచ్చింది. చక్కెర లేకుండా పట్టరా.
అక్కడొచ్చిన ఫోన్ ఏంటో తెలుసా? 5 నిమిషాల క్రితం నీ యాక్షన్ టీం నా యాక్షన్ టీం. అన్నా, తప్పైపోయింది. నీ మీద గౌరవం ఉంటుంది నిజమన్నా. నా పరిస్థితుల వల్ల పొరపాటు జరిగిపోయింది. ఇంకెప్పుడు ఈ కొండ జోలికి వెళ్ళన్నా. వస్తా. ఆగో, నేను వెళ్ళనివ్వలేను. నువ్విప్పుడు భయపడుతున్నావు, కానీ నీకున్న కుక్క పొగరికి ఆ భయం కోపంగా మారడానికి ఎక్కువ టైం పట్టదు. ఆ తరువాత కొండయ్య సంగతి అట్టుంచి నువ్వు నన్ను చంపడానికి చేసే ప్రయత్నాలు నాకు భయాన్ని కాదు, చికాకు తెప్పిస్తాయి. అందుకని నిన్ను ఇక్కడే తమ్ముడు, సింహం అవ్వాలని ప్రతి కుక్కకి ఉంటుంది, కానీ వీధిలో మరగటానికి అడవిలో గర్జించడానికి ఉన్న తేడా కనీసం వచ్చే జన్మలో అయినా తెలుసుకుంటావన్న ఆశ. నీ రీబర్త్కి నా బెస్ట్ విషెస్ రాముడు. సౌండ్ రాకుండా చంపండి, లోపల మనవడు నిద్రపోతున్నాడు. బాడీగార్డ్ల ధర్మం బ్రతుకున్న వాడిని రక్షించడానికి ట్రై చేయడమే కానీ చచ్చిపోయేవాడి కోసం ప్రాణాలు ఇవ్వడం కాదు. వాడికి మీరు తమ్ముళ్ళు కాదు, బిడ్డలు కాదు, కేవలం జీతగాళ్ళు. వాడికంటే 20 పైసలు ఎక్కువే ఇస్తాను. నా దగ్గర చేరండి. ఏం కృష్ణ, హైదరాబాద్ వర్షాలటగా? లక్ష్మి ఎక్కడా? పూజ గదిలో. ఎవరొచ్చారో చూడు. ఎవరు? అబ్బా, వచ్చి చూడు. కృష్ణ, దీపావళికి ఎందుకు రాలేదు? హైదరాబాద్కి వెళ్తే ఇంట్లో వాళ్ళందరినీ మర్చిపోతావా? అరే, చెప్పాడు కదా తను అమెరికాకు సంబంధించిన ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడంలో బిజీగా ఉన్నాడని. నేను సంజాయిష్ అడిగింది వాణ్ణి, మధ్యలో మీ సమాధానం ఏమిటి? వాడిని అడిగినంత మాత్రాన సమాధానం నాకు తెలిసినప్పుడు నేను చెప్పకూడదా? నీకు ఆకలిస్తే వాడు తింటాడా? తిండైనా తిట్లైనా ఎవరి వాళ్లే తినాలి. రెస్పెక్ట్. లక్ష్మి, నువ్వు మరీ మీరు బయట జనానికి అన్నగారు కావచ్చు, కానీ ఇంట్లో నేను అమ్మగారిని. ప్రాబ్లం? నా రెస్పెక్ట్. నువ్వేంట్రా అలా బొమ్మలా నిలబడ్డావు? వెళ్ళి స్నానం చేసురా, భోంచేదు గాని. బయట అందరినీ నేను ఉడికిస్తుంటే మీ అమ్మ నన్ను ఉడికిస్తుందిట్రా. మీరు ఎవరినైనా వణకనిస్తేనే కదా నాన్న ఎవరైనా మిమ్మల్ని వణకించేది. ఏంటి గుసగుసలు? గుసగుసలు కాదు, గసగసాలు ఎక్కువ ఇవ్వమంటున్నాడు కూరలో. హే ఆది, బాగున్నారా వదినా? అన్నయ్య ఎక్కడా? మొన్న కొత్తూరు రెడ్డి సెటిల్మెంట్కి వెళ్ళావంట. ఆ మ్యాటర్ నేను చూస్తుండగా నన్ను అడగకుండా ఏంట్రా? చెప్పరా సమాధానం, చెప్పు. మీరు చూస్తున్నారో నాకు తెలీదు.